నిమిషం సార్ 1 minute సార్ 1 minute సార్ ఓకే. ఓం నమః శివాయ. कैमरामैन जर्नलिस्ट फोटोग्राफर्स ले लो भाई. మన విజయలక్ష్మికి మీరు సపోర్ట్ చేయండి, గెలవాలి. అన్ని పనులు చేసుకుందాం. రేషన్ కార్డులు అన్ని పనులు బిల్లు పెట్టి 2 పెడితే నీకు ఇల్లు వస్తుంది. మీ తమ్మునికి ఇల్లు అవుతుంది, మీ తమ్మునికి అవుతుంది, మీకు కూడా వస్తుంది. అంటే మీరిద్దరు కాబట్టి ఒకటి వచ్చింది. ఇప్పుడు మార్చి ఏప్రిల్ లోపల ఇంకో విడత వస్తుంది, ఇంకో ఇల్లు అవుతుంది ఖచ్చితంగా. దగ్గర పెట్టుకోండి. కౌన్సిలర్ని కూడా చెప్తా, కౌన్సిలర్ని కూడా గెలిచేసుకోండి. అన్ని పనులు ఈరోజు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ పగిడిపల్లి తాతానగర్ ఏదైతే 12th వార్డు ఉందో, మరి ఇక్కడి నుంచి ప్రచార కార్యక్రమం అంటే భువనగిరిలో మొదటి ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టినాం. సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మరి అక్కడ దర్శనం చేసుకొని పూజలు చేసుకొని మా అభ్యర్థి విజయలక్ష్మి వెంకటేశం మరి అందరం కలిసి పూజ చేసుకొని ఇక్కడ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి ఈరోజు సరే మేము ఒకటి చెప్పాలంటే 2 ఏళ్ల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాడు ప్రతిపక్షంలో ప్రజల సమస్యలు చూసి ప్రజల సమస్యల కోసం నాడు కొట్లాడి మరి మీరు మమ్మల్ని చూసి ఒక మార్పు తీసుకొచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వస్తేనే మేలు జరుగుతుందని మీరు ఆశించారు, మార్పు కోరినరు, మార్పు వచ్చింది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్యులు కానీ మేము ఇక్కడ ఎమ్మెల్యేలను కానీ బాధ్యతతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన భువనగిరి మున్సిపాలిటీ తీసుకుంటే ఇక్కడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో ఏ ఒక్కటి కూడా లోపం లేకుండా చేస్తున్నాం. ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీకే దాదాపు 17 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ద్వారా మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండే నిధులు ఒక్క మున్సిపాలిటీకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీకి 8 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ 17 కోట్ల రూపాయలు, మరి అట్లనే 18 కోట్ల రూపాయలు మున్సిపల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద తీసుకొని రావడం జరిగింది. భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్కి సంబంధించి 60 కోట్ల రూపాయల పనులకు గాను కింద రోడ్ అంతా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటే అది సార్ట్అవుట్ చేసినాం. భువనగిరి ఫోర్ట్ డెవలప్ చేసుకోబోతూ ఉన్నాం. మరి భువనగిరిలో మరి సుందరీకరణ కార్యక్రమం, రోడ్డు ఎక్కడికక్కడ అంటే చిన్న మేజర్ రోడ్స్ ఏవైనా ఉన్నాయో అవసరం ఉన్న కాడ కొంత రోడ్డు వెడల్పు కార్యక్రమం చేస్తూ సుందరీకరణ చేసే కార్యక్రమం జరుగుతుంది. మీరు చూస్తున్నారు జగదేవ్పూర్ రోడ్డు గత 40 ఏళ్ళకెళ్ళి కాలే ఈరోజు అవుతుంది. నల్గొండ చౌరస్తా డెవలప్ చేయబోతున్నాం, హైదరాబాద్ చౌరస్తా డెవలప్ చేస్తున్నాం. ఆ కనెక్టింగ్ రోడ్ను బాగా చేయబోతున్నాం. యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఒక కారు పోతే స్కూటర్ పోరాదు, కింద పడే పరిస్థితి ఉంది. మరి హైదరాబాద్ అది అంబేద్కర్ చౌరస్తాను మరి దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అది డెవలప్ చేయబోతున్నాం.
భువనగిరిలో ఫుట్పాత్లకు ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఫుట్పాత్లు సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుంది. టవర్ లైన్, భువనగిరిలో టవర్ లైన్ ఎక్కడైతే తాతానగర్ కానీ మరి అట్లనే పహాడీ నగర్ కానీ మిగతా కిసాన్ నగర్ అక్కడ విద్యానగర్ కానీ వివిధ వార్డుల మీదకి వెళ్ళి ఏవైతే 33, 34, 32 ఇవన్నీ 31 ఈ వార్డులన్నిటి మీదకి వెళ్ళిపోయే టవర్ లైన్ మేజర్ ప్రమాదకరంగా ఉంది. దాన్ని మార్చడానికి మరి 4 కోట్ల నిధులు తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసినాం. ఒక్క దగ్గర ఆ చర్చ్ దగ్గర చిన్న సమస్య వల్ల కనెక్షన్ ఇస్తే ఆ టవర్ లైన్ అది అయిపోతుంది. ఒక్క రోజు పని మాత్రం ఉన్నది. అది సరే, అది ఒకటి పరిష్కరించే అవసరం ఉంది. అంటే భువనగిరికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడికక్కడ పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ డ్రైనేజీలు మరి ఇంప్రూవ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అమృత్ స్కీమ్ కింద కూడా 25 కోట్లతోటి జిఎల్ఎస్ రిజర్వాయర్స్ చేసుకుంటున్నాం. భువనగిరి మున్సిపాలిటీకి కానీ అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీకి కానీ నియోజకవర్గానికి మంచినీళ్ళు 100 లీటర్లు రావాలి ఒక వ్యక్తికి. ఈరోజు ఎన్ని లీటర్లు వస్తున్నాయి? 30-40 లీటర్లే వస్తున్నాయి. 100 లీటర్లు ఇచ్చి మిషన్ భగీరథ కార్యక్రమం చేపడతామన్నారు. మిషన్ భగీరథకు వేలాది కోట్లు పెట్టారు, పూర్తిగా ఫెయిల్ అయినరు. అంతకుముందున్న ఓవర్ ట్యాంక్స్ తప్పితే ఇంకోటి లేవు. ఈరోజు జిఎల్ఎస్ ట్యాంక్స్ చేసుకొని అక్కడ కొండ పోచమ్మ అక్కడి నుంచి 210 కోట్లతోటి శాంక్షన్ చేసుకొని గౌరవ మంత్రి సీతక్క గారి ద్వారా ఈరోజు మాకు ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారో పంచాయరాజ్ మినిస్టర్ వారి ద్వారా ఆ లైన్ 210 కోట్లతోటి ఆ పైప్ లైన్స్ కంప్లీట్ అయితే మరి భువనగిరికి ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో 5 ఉంటే 500 లీటర్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈరోజు 150 లీటర్లే వస్తున్నాయి. సో మంచినీటి వ్యవస్థ ముఖ్యమైంది. మనిషికి కావాల్సింది ఏంది? డ్రైనేజ్ కావాలి, మంచినీళ్ళు కావాలి, రోడ్లు కావాలి, మరి అక్కడికి వాళ్ళకి సంబంధించిన కనీస అవసరాలు కావాలి, ఎలక్ట్రికల్ లైట్స్ కావాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ చిత్తశుద్ధితోటి మరి నిబద్ధతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు పాలక వర్గం, కొత్తగా వచ్చే పాలక వర్గం కూడా మరి తప్పకుండా అత్యధిక కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మరి ఇక్కడ మొదటి ప్రచారం మేము ఇక్కడి నుంచి తాతానగర్ నుంచి ఏది వార్డు 12 పగిడిపల్లి నుంచి మొదలుపెట్టినాం. పగిడిపల్లి తాతానగర్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మి వెంకటేశ్వర్లను గెలిపించాల్సిందిగా, చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఇక్కడ అందరిని కూడా కోరుతా ఉన్నాం. మరి ఇది మొదటి విజయంగా ఇక్కడికి వెళ్ళి ఈ వార్డు 12th వార్డు ఇక్కడికి వెళ్ళి గెలుస్తాం. మరి భువనగిరి మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ కైవసం చేసుకొని ప్రజల ఆశయాల ఆకాంక్షలకు తగ్గట్టుగా కౌన్సిలర్లు, చైర్మన్ మేమందరం కూడా ఎమ్మెల్యేగా నేను కలిసి పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఎందుకంటే మున్సిపల్ శాఖ వారిది చాలా నిధులు మనకి ఇచ్చారు. ఇంకా నిధులు తీసుకొచ్చి భువనగిరిను మంచిగా తీర్చిదిద్దుతాం. ఎందుకంటే మొదటి మున్సిపాలిటీ భువనగిరి అంటే 1952లో చేసిన మున్సిపాలిటీ. అరకొరగా అభివృద్ధి లేదు. మరి అక్కడ చిన్న చిన్న గల్లీలు, రోడ్లు, డ్రైనేజీలు పొంగిపోతుంటాయి. సో ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకుంటాం. కాబట్టి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాల్సిందిగా భువనగిరి మున్సిపాలిటీలో అందరూ ఆశీర్వదించాలి. ఓ పక్క ఇండ్లు అవుతున్నాయి, ఇందిరమిల్లు అవుతున్నాయి, ఓ పక్క రేషన్ కార్డులు అవుతున్నాయి, ఓ పక్క మరి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. భువనగిరిలో ఒక ముఖ్యమైనది మేము చెప్పాలి. ఇక్కడికి సంబంధించి ఇందిరమిల్లు ఇద్దామంటే కూడా సరిపోని ప్లాట్లు లేవు. గ్రామాలలో ప్లాట్లు ఉంటాయి, ఓ ఊర్లో మండలాలలో 3000 ప్లాట్లు ఉంటే 700 ఇచ్చేది ఉంటే ఆడ 3000 ప్లాట్లు ఉన్నాయి. ఈడ 700 ఇల్లు ఇద్దామంటే భువనగిరి మున్సిపాలిటీలో 700 ప్లాట్లే లేవు. సో ఇక్కడ ప్లాట్లు లేకుండా 2000 మంది ఎదురు చూస్తారు. ప్లాట్లు లేని వాళ్ళకు ఇక్కడనే ఇప్పుడు పగిడిపల్లిలో ప్లాట్ కావాలన్నట్టు, ప్లాట్ లేదన్నారు. ఏం మాట్లాడుతున్నావు? ప్లాట్లు ఇవ్వాలి కదా నువ్వు. ఇందిరమిల్లు ఇచ్చి కూడా పరిస్థితి లేదు. నెక్స్ట్ విడత వస్తుంది, ఏడిస్తావు.